తల్లి పాత్రలకి ఒక ఔన్నత్యాన్ని, గౌరవాన్ని, హుందాతనాన్ని ఇవే కాదు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చిన నటి ఈవిడ. సినీ పరిశ్రమకు వచ్చి దాదాపు ఇప్పటికి ఒక 40 ఏళ్ళు కావస్తుందంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 36, 37, బట్ 40 ఏళ్ళు కూడా కొట్టేస్తారు ఎట్లాగో. అది కాకుండా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇన్ని భాషల్లో దాదాపు 700కు పైగా సినిమాలో నటించారు. సో షీ ఈజ్ మై వెరీ స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్, అండ్ షీ ఈజ్ సుధా గారు. హాయ్ సుధా గారు. హాయ్ ప్రేమ గారు, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ టుడే విత్ మీ. థ్యాంక్ యూ అండి, ఇట్స్ ప్లెజర్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఒక 2-3 ఏళ్ళుగా వింటూ ఉన్నాను అనమాట, సుధా గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేయాలి అని అనుకుంటే ఆవిడ ఇవ్వరండి ఇంటర్వ్యూ ఎవరికి. ఆవిడ అసలు మీడియాకి ఇంటర్వ్యూలు అసలు ఇవ్వరు, ఆవిడ సినిమాలు ఆవిడ అంతే తప్ప అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు అన్నారు. చాలా మంది నన్ను డిస్కరేజ్ చేశారు. ఓన్లీ ఫర్ స్పెషల్ పీపుల్ అండి. ఐఎమ్ స్పెషల్ లైక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్స్ అ లాట్. బట్ చెప్పండి మ్యామ్, ఎందుకు, ఎనీ రీజన్ స్పెసిఫిక్? అలాగనే కాదు, అంటే పిక్చర్స్ వల్ల ప్రమోషన్ వస్తూ ఉన్నప్పటికీ ఇది స్పెషల్గా ఇంటర్వ్యూ ఇచ్చి మన ఎక్స్పోజ్ చేసుకోవాలని నాకు అనిపించలే. ఓకే, అందుకే నేను ముందుకు రాలేకపోయాను. బట్ ఎప్పుడైనా మీకు ఖాళీ టైం, లీజర్ టైమ్స్లో ఎప్పుడైనా అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వరు అసలు? అంటే అదే చెప్పాను కదా, ఎలాగో వర్క్లో బిజీగా ఉన్నాం, దీనికోసం టైం స్పెండ్ చేయాలి, వెళ్ళిపోయి ఒక గంట కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. అండ్ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్కిల్ క్రియేట్ చేశారు. అంటే మీడియా అనగానే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అని ఒక భయం క్రియేట్ చేయడం వల్ల ఇలా కూడా ఉంటారేమో ఎందుకు అని ముందే నాలో ఒక వేసుకుని అలాగ ఉండిపోయారు అనమాట. ఓకే, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే భయపెట్టారు మిమ్మల్ని? ఏమడుగుతారో తెలియదు కదా, ఒక భయం అయితే క్రియేట్ చేశారు. ఓకే, ఇప్పుడు భయం లేదా మరి? అంటే చూశాను కదా, ఏం లేదు, వాళ్ళ మీద ఊరికే చెప్పడం అని తెలుసుకున్నాను. ఓకే, బట్ మ్యామ్ ఒక విషయం చెప్పండి, 1991లో నేను గ్యాంగ్ లీడర్లో చూశాను. అంటే ఇప్పుడు 91 కాదు, అది 90లో షూట్ ఏమో. ఓకే, 91లో మేము చూసాం. సో 91 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 30 ఏళ్ళు దాటిపోయింది. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఫస్ట్ నాకు మీ బ్యూటీ రహస్యం చెప్పాలి, దెన్ మీ ఫిట్నెస్ రహస్యం చెప్పాలి. ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ డూయింగ్? ఫిట్నెస్ రహస్యం అంటే ఏది వచ్చినా ఆగదు, ఎక్కిలో వచ్చినా, ఆకలి వచ్చినా, దాహం వచ్చినా ఆగదు, వచ్చేటప్పుడు రాలి. ఓకే, ఏది ఇక్కడ దాకా తీసుకెళ్ళకూడదు, వదిలేయాలి అంతే. పొద్దున్న వచ్చేటప్పుడు 5:30కి సన్ రైజ్ అన్నది ఉంది, 5:27కి సన్సెట్ అన్నది ఉంది, మధ్యలో వచ్చేది ఏమీ లేదు కదా. అది జరిగేటప్పుడు మన లైఫ్ కూడా ఇలాగ వెళ్ళిపోతుంది. టెన్షన్ ఫ్రీగా ఉంటేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మైండ్ ఫ్రెష్గా ఉన్న కొద్దీ మన హెల్త్ కూడా ఫిట్గా ఉంటాం ఎప్పుడు. సో హెల్త్ని హ్యాపీనెస్ ద్వారానే సాధిస్తున్నారు మీరు. అవును, జస్ట్ బీ హ్యాపీ, అంతే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ కమ్స్, లెట్ ఇట్ కమ్, లెట్ ఫేస్ ఇట్, అంతే. బట్ మీ కెరియర్ 1981 అంటే తెలుగు ఇండస్ట్రీకి రాక 10 years ముందే మొదలైంది. 81లో ఏంటి, తమిళ్లో స్టార్ట్? తమిళ్లో ఒక 3 పిక్చర్ హీరోయిన్గా చేశాను. ఓకే, ఏవిఎం వాళ్ళది, బాలచంద్ర గారిది. అంటే అది ప్రొడ్యూసర్స్ బ్యాడ్ లెక్క, లేకపోతే నా బ్యాడ్ లెక్క, నా గుడ్ లెక్క, లేకపోతే ప్రొడ్యూసర్ గుడ్ లెక్క తెలియదు. అది కరెక్ట్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ బ్యాడ్ లక్, నాకు గుడ్ లక్ అయ్యింది అంతే. ఎందుకంటే నేను ఆ గుడ్ లక్ వల్లనే ఆ పిక్చర్స్ సరిగా ఆడకపోవడం, బాలచంద్ర గారు నన్ను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇంట్రొడ్యూస్ చేసి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలబడితే, నీకు హీరోయిన్గా ఉన్న ఫేస్ కాదు, గ్లామర్ క్యారెక్టర్కు నువ్వు పనికిరావు చెప్పేశారు, ఓపెన్గా చెప్పేశారు. అంటే నిజంగా ఆయన ఎక్కడ ఉన్నా ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయన చెప్పిన అడ్వైస్, హీరోయిన్గా ఉంటే మించి పోతే ఒక 5 ఏళ్ళు ఉంటావు, పోనీ ఇంకొక 10 ఏళ్ళు ఉంటావు. ఇండస్ట్రీ మారుతూ ఉంటుంది, ట్రెండ్ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు హీరోయిన్గా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్సే చేస్తానంటే కుదరదు. నీ ఫేస్కి ముందు గ్లామర్ క్యారెక్టర్ సూట్ అవ్వదు. అలా అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇలాగా డిసైడ్ చేసుకో, నీకు క్యారెక్టర్ మార్చేస్తాను అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే నీకే ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనుకుంటావో అప్పుడు వరకు నువ్వు చేస్తూనే ఉండొచ్చు. ఇది నువ్వు డిసైడ్ చేసుకో, మళ్ళీ ఇంకో పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను అని.
81 నుంచి 82, 83 వరకు షూటింగ్ చేస్తా. 82 ఎండ్ వరకు. 83లో గ్యాప్ వచ్చేసింది, ఏం పిక్చర్స్ రాలేదు. మేబీ అప్పుడు బ్యాడ్ అంటే పాదం మంచిది కాదు, ఈవిడ లక్కీ ఆర్టిస్ట్ కాదని కొంచెం మనకి సెంటిమెంట్ కొంచెం ఉంటుంది కదా. వచ్చాయి అవి కూడా అప్పుడే ఉండేది, అప్పుడే ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు కూడా ఐరన్ లెగ్ అంటుంటారు ఇప్పుడు కూడా. అంటే ఎవరు ఐరన్లో చెప్పలేసుకోరు కదా. సో నైస్. ఇదే అప్పుడు చెప్పడం, 83లో గ్యాప్ రావడం. మా మదర్ ముందే చెప్పారు, పిక్చర్స్ ఏమి రాకపోతే ఆటోమేటిక్గా నువ్వు చదువు కంటిన్యూ చేయాలి. ఓకే. సరే, ఒక ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ వల్ల నేను సినిమా ఇండస్ట్రీకి రావాల్సింది వచ్చింది. యాక్చువల్గా ఆ మదర్ థియేటర్ యాక్ట్రెస్, ఆవిడ వల్ల థియేటర్కి వచ్చాను యాక్ట్ చేయడం. అది ఇంట్రెస్ట్ చూసి సినిమాలో ఛాన్స్ వచ్చింది, చేశాను. మధ్యలో గ్యాప్ వచ్చింది. అదే ఇందాక ప్రొడ్యూసర్స్ బ్యాడ్ లక్ అని చెప్పినట్టు మళ్ళీ 84లో రీఎంట్రీ. అప్పటి నుంచి టిల్ 17 వరకు నడుస్తుంది. అది ఎప్పటి వరకు వెళ్తుందో నడవనండి. అది ఇందాక చెప్పాను కదా, మైండ్ ఫ్రీ అని. టెన్షన్ పెట్టుకున్నా ఎప్పుడుకైనా ఎప్పుడు కావాలో అప్పుడు, అంతే. ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటాము. వాళ్ళందరూ ఎప్పుడు మీరు చాలామా మీరు వెళ్ళిపోండి అన్నారంటే ఓకే. సో ఎప్పుడు నిష్క్రమించడానికైనా రెడీ, మీరు రెడీ విత్ ద సేమ్ హ్యాపీనెస్. రియల్లీ అప్పుడు కూడా స్మైలింగ్తోనే వెళ్తాను నేను. ఇప్పుడు మేము అసలు ఇండస్ట్రీలోకి ఎట్లా వచ్చారు మీరు? ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాదు. మీ పేరెంట్స్ కానీ, ఫోర్ ఫాదర్స్ కానీ, మీ కజిన్స్ కానీ, బ్రదర్స్ ఏమో థియేటర్ ఆర్టిస్ట్. మదర్ థియేటర్ ఆర్టిస్ట్, బట్ ఇండస్ట్రీ డైరెక్ట్ గా మీరు ఎక్కడ లేదు. ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులు ఎవ్వరు లేరు. అట్ ద సేమ్ టైం మిస్టర్ బాలమురళీకృష్ణ గారు మా మేనమామకి క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. అంటే ఎరే బారాపురా అని మాట్లాడుకునే అంత క్లోజ్ ఫ్రెండ్స్. బట్ మాకేంటంటే అంత రిలేషన్షిప్ ఉండేది కాదు. అంటే ఫ్యామిలీ కొంచెం కష్టపడుతున్నాం అనగానే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏది ఉంటుంది కదా, ఎంతైనా తోడుపుట్టిందని వాళ్ళు కష్టపడుతున్నారు అనగానే కొంచెం చిన్నగా చూస్తారు కదా. అమ్మ చెప్పారనమాట, మన ఫ్యామిలీని నిలబెట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. నాకు వేరే ఏం తెలియదు, పిల్లల్ని ఎక్కువ చదివించలేను ఉన్న ప్రాబ్లంకి. మీరు ఎవరు చదువుకోలేదు ఎక్కువ? చదువుకున్నామంటే ఓల్డ్ పియూసి. అందరు బ్రదర్స్ కూడా? మీకు ఐదుగురు అన్నదమ్ములు? నాకు నేను ఐమ్ ద ఓన్లీ డాటర్. నాకు 4 అన్నయ్య, ఒక తమ్ముడు, 6 మేము. వాళ్ళందరూ ఒక పియూసి, గ్రాడ్యుయేషన్ అనేది రాలేదు మా ఫ్యామిలీలో. బట్ ఇప్పుడు గాడ్ గ్రేస్, మై పేరెంట్స్ బ్లెస్సింగ్, అందరూ వెల్ సెటిల్డ్, హ్యాపీగా ఉన్నాం. మనకి కావాల్సింది ఏంటో అది ఉంది. అలా థియేటర్కి వచ్చాము, యాక్ట్ చేయడం, అలా చూడటం. విసు గారు, ఎస్పి ముత్తురామన్ ఏవిఎం నుంచి బాలచంద్ర గారు, ముగ్గురు ఎవ్రీ ఇయర్ డ్రామా కాంపిటీషన్ నడుస్తుంది శ్రీరంగం టిచి దగ్గర. అక్కడ వచ్చి చూశారు. అయితే ఏజ్ ఆఫ్ 15లో నేను కుంతిదేవి క్యారెక్టర్ చేశాను, కర్ణుడు మదర్గా. అప్పుడే మదరు 15 ఏళ్ళకి మీకు అదేదో రాసి పెట్టింది. అంటే అందరికీ అత్త ఉంటారు, ఎవరైనా ఆంటీ అని పిలవరు. నానమ్మ అంటాం, బామ్మ అంటాం, కానీ అమ్మ అని పిలిచేది ఒకళ్ళనే కదా. ఎంతమందిని అమ్మ అని పిలిచినా కూడా కన్న తల్లి అయినా అమ్మ అన్నవాళ్ళు ఒకళ్ళే కదా. అందువల్ల అమ్మ క్యారెక్టర్ చేయడంలో నాకు హ్యాపీ. అయినా అదృష్టం ఎంతమందికి వస్తుంది నిజం కదా మీరు అన్నది. అలాగా ఇండస్ట్రీకి రావడం, బాలచంద్ర గారు పిలిచి ఇలాగా ఏమేమి వాళ్ళు అడుగుతున్నారు చెయ్యి అన్నారు, చేశాను. ఫస్ట్ హీరో రఘువరన్ గారు. ఓకే. అది ఒక 75 days ఆడింది అంతే. బట్ పెద్దగా అది రెస్పాండ్ అవ్వాల పిక్చర్. తర్వాత బాలచంద్ర గారిది. బాలచంద్ర గారే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ పిక్చర్ లేట్ అయింది, ఇక్కడికి వెళ్ళాను. త్యాగు అని ఏవిఎం వాళ్ళది. ఆ పిక్చర్కి అదేంటంటే యంగ్ అండ్ ఓల్డ్ క్యారెక్టర్. మదర్ ఒక సర్టన్ ఏజ్లోనే చనిపోతారు ఆవిడ, బికాస్ ఆఫ్ ఫాదర్. ఒక సాడెస్ట్ ఫాదర్ వల్ల మదర్ చనిపోతారు. తను ఏంటంటే కొడుకు, ఇది మదర్ చనిపోవడానికి కారణం ఫాదర్ కదా, అది మనసులో పెట్టుకుని డ్రగ్ అడిక్ట్ అయిపోతాడు. బట్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి అప్పుడు. అది చేసే మనకి ఒక లైఫ్ ఉంటుంది కదా అని చేశాను. బట్ నా బ్యాడ్ లక్ అప్పుడు సరిగా రాలే. ఒక్కవేళ అది హిట్ అయి ఉంటే ఉండేదాన్ని కాదేమో, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదేమో. అప్పుడు పెద్ద హీరోయిన్ అయినా కూడా మీరు అన్నట్టు 5 ఏళ్ళు 10 ఏళ్ళు హీరోయిన్ షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది మ్యామ్? 10 ఆటోమేటిక్గా ఈవెన్చువల్గా 15 ఏళ్ళతో మళ్ళీ మీరు మదర్ క్యారెక్టర్ చేయాలి. అది వచ్చేదే ముందే వచ్చింది మీకు. ఐ నో, వెరీ గుడ్. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ iDream. గుడ్ లక్.